గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. మూడవ విడత అన్నమాట, ఇక ఆఖరి విడత అనేది చెప్పుకోవచ్చు. రైతుకు రావాల్సిన మొత్తం ఇప్పటి వరకు నిధులు విడుదల చేసింది ఒకైతే అయితే ఈ విడతలో 10 ఎకరాల వరకు అయితే రైతులు లబ్ధి పొందనున్నారు. ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది రైతు భరోసా మూడవ విడతలో 10 ఎకరాల వరకు అయితే లబ్ధి చేకూర్చేందుకైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నట్లయితే సమాచారం. ఇప్పటికీ రెండవ విడత నిధులు విడుదల చేసి ఈ రోజుకి దాదాపు అయితే 16 రోజులు అయితే పూర్తిగా వస్తుందన్నమాట. 20 రోజులు పూర్తయిన తర్వాత ఈ నిధులను విడుదల చేసే రేవంత్ రెడ్డి గారు అయితే ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. వ్యవసాయ శాఖల మంత్రి గారితో కూడా చర్చించనున్నట్లయితే తెలుస్తున్నమాట. చర్చించిన తర్వాత పూర్తి స్థాయి సమాచారం తర్వాత మనకి ఇక్కడ అఫీషియల్ అనౌన్స్ కూడా ఈ నెల 20వ తేదీ నుంచి 22వ తేదీ లోపు అయితే నిధులను విడుదల చేసేందుకైతే ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లయితే సమాచారం. ఇక ఆఖరి విడత అయితే చెప్పుకోవచ్చు. మూడవ విడతలో మిగిలి ఉన్న నిధులు మొత్తం 3,400 కోట్లు అయితే ఉన్నాయన్నమాట. సో దాదాపు చూసుకున్నట్టయితే రైతుకు రావాల్సిన మొత్తం ఇక్కడ 3 నుంచి 10 ఎకరాల వరకు అయితే లబ్ధి పొందుతున్నారు ఇట్లయితే తెలుస్తుంది. మరి లబ్ధి పొందిస్తారా లేదా పూర్తి స్థాయిలో చూసుకున్నట్టయితే కేవలం 3 ఎకరాల వరకే వేస్తారనే దానిపై కూడా మనకు ఒక క్లారిటీ అయితే లేదన్నమాట. సో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కేవలం ఇక్కడ 1 ఎకరం నిధులు విడుదల చేసారు. అంటే దాదాపు రైతుకు రావాల్సిన మొత్తం అమౌంట్ అయితే 6,000 రూపాయల చొప్పున అయితే ఎంత భూమి ఉన్నా కూడా పడిందన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇక రెండవ విడతలో చూసుకున్నట్టయితే ఇక్కడ 12,000 రూపాయల చొప్పున 45 లక్షల మంది రైతుల అకౌంట్లోకి అయితే పడ్డాయి. ఇప్పుడు మూడవ విడతలో కేవలం 3 ఎకరాల వరకు నిధులు విడుదల చేస్తారా లేదా అంతకంటే ఎక్కువ ఎకరం గల భూములకు కూడా రైతు భరోసా నిధులు అనేవి కూడా పంపిణీ చేయనున్నారా రాష్ట్ర ప్రభుత్వం. సో ఎందుకంటే వానాకాలం అయితే ముంచుకొస్తుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేది వానాకాలం అన్నమాట. ఇంకా యాసంగికి సంబంధించి ఇక్కడ నిధులైతే విడుదల చేయడంలో ప్రభుత్వం అయితే పూర్తిగా విఫలమైందైతే చెప్పుకోవచ్చు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం అయితే ఇక్కడ ఫెయిల్ అయింది అనేది చెప్పుకోవచ్చు. రైతులు అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ వ్యక్తపరుచుతున్నారన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకు రైతులకు అయితే పంటలకు సంబంధించి అయితే ఎంఎస్పికి ఇక్కడ 2.6 లక్షల కోట్లు అయితే కేంద్ర క్యాబినెట్ ఇవాళ కీలక నిర్ణయాలు అయితే తీసుకుందన్నమాట. సో 2026-27 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనికోసం దాదాపు 2.6 లక్షల కేటాయించింది. పంటల పెట్టుబడిపై 50% పై కలిపి ఎంఎస్పిని అయితే నిర్ధారించింది. వారికి క్వింటాలకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంఎస్పిని 2,441 అయితే పేర్కొంది. వరిలో గ్రేడ్ ఏ రకానికి క్వింటాలకు 2,461 రూపాయలు అయితే నిర్ణయించింది. నాగ్పూర్ ఎయిర్పోర్ట్ను అప్గ్రేడ్ చేయనుంది. కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి 37,500 కోట్లు అయితే కేటాయించిందన్నమాట. సో రైతులకు చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఎంఎస్పి ధర లేదని అయితే చాలామంది అయితే ఆందోళన చెందుతున్నారు. సో వారందరి కోసం ఇది ఒక ఇన్ఫర్మేషన్ అన్నమాట. రైతు భరోసా మరో 3 రోజులలో క్లారిటీ రానుందన్నమాట.